నాన్నమ్మ బర్త్డే ఫ్యామిలీ గేమ్స్ నైట్. ఇవాళ గట్టు వాళ్ళ నాన్నమ్మ పుట్టినరోజు. అందుకే గట్టు వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తయ్య, మామయ్య, పిన్ని ఇంకా బాబాయ్ వస్తారు. ఇవాళ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకే అమ్మ, పిన్ని ఇంకా అత్త కలిసి కిచెన్లో వంట చేస్తుంటారు. మిగతా వాళ్ళందరూ కలిసి లివింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. బావగారు, వంట అయిపోయిందనుకుంటాను. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. కానీ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి భోజనం అంతా టేబుల్ మీద పెట్టడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి. సరిగ్గా చెప్పావు. మీరు లోపలికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. గట్టు, చింకి మీరిద్దరూ వచ్చి నా దగ్గర కూర్చోండి, రండి. ఓకే నానమ్మా. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం డైనింగ్ టేబుల్ మీద పెడతారు. ఇంకా అందరూ కూర్చొని భోజనం చేస్తుంటారు. అప్పుడే గట్టు చూస్తాడు. నాన్నమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఏమైంది నాన్నమ్మ, మీరు ఏడుస్తున్నారెందుకు? గట్టు మాటలు విని అందరూ నాన్నమ్మ వైపు చూస్తారు. నాన్నమ్మ నిజంగానే ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, మీరెందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు పిల్లలు, ఇవాళ చాలా రోజుల తర్వాత మీ అందరూ ఒక్కసారిగా కలవడం చూశాను. అందుకే నా కళ్ళలో ఆనంద బాష్పాలు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. అరే అత్తయ్య, ఇందులో ఏడవాల్సిందేముంది? మేమందరం ఎప్పుడు మీతోనే కదా ఉంటాము. కలిసే ఉంటారు కాని దగ్గరగా ఉండరు కదా, అందుకే. అయినా సరే కాని ఈరోజు వంటలు చాలా బాగా కుదిరాయి. ఆ తర్వాత మళ్ళీ అందరూ భోజనం చేస్తుంటారు. అలా చూస్తూ ఉండగా గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు భోజనం చేసిన వెంటనే టక్కున లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. అరే గట్టు, చింకీ వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఏమైంది? ఏం తెలుసు వదినా, వాళ్ళ మైండ్లో ఏం మెదులుతుందో వాళ్ళకే తెలుసు. ఆ తర్వాత అందరూ లివింగ్ రూమ్లోకి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే గట్టు, చింకి ఒక నకిలీ మైక్ తీసుకుని అందరి ముందుకొచ్చి అనౌన్స్ చేస్తూ ఉంటారు. వినండి వినండి వినండి, నా ప్రియమైన ఫ్యామిలీ మెంబర్స్, నా దగ్గర మీకోసం ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఉంది, వింటారా? ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. పిల్లలు, ఏం అనౌన్స్మెంట్? ఫ్యామిలీ గేమ్ నైట్ అనౌన్స్మెంట్. ఫ్యామిలీ గేమ్స్ నైట్ వినడానికి ఎగ్జైటింగ్ గా ఉంది. పిల్లలు, ఇది చాలా మంచి ఐడియా. నాన్న, ఇవాళ మనందరం గేమ్స్ ఆడుకుందాం. మీరు, నేను, చింకి, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, అమ్మ, ఇంకా నానమ్మ కూడా ఇవాళ మనతో గేమ్ ఆడాల్సిందే. అవును నానమ్మా, మేము ఈ ప్లాన్ నీకోసం స్పెషల్గా తయారు చేశాము. ఎందుకంటే మీ పుట్టినరోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. సరే పిల్లలు, ఈ గేమ్ ఆడతాను. కానీ ఈ గేమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడే చెప్తాను నానమ్మా. ఆ తర్వాత చింకి మళ్లీ మైక్ పట్టుకొని అందరితో అనౌన్స్మెంట్ చేస్తుంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ మా ప్రియమైన నానమ్మ పుట్టినరోజు. అందరం ఇప్పుడు మనం గేమ్ ఆడిపోతున్నాం. లేదు లేదు చింకి తల్లి, ఆగు. ఇవాళ నా పుట్టినరోజు కదా, అన్నిటికన్నా ముందు గేమ్ నేనే ఆడతా. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. నేను అన్నిటికన్నా ముందు మిమ్మల్ని టీమ్స్లా సపరేట్ చేస్తా. ఓకే నానమ్మా. నాన్నమ్మ, గట్టు, చింకీది ఒకటి, అమ్మ నాన్నలది ఒకటి, అత్తయ్య మామయ్య వాళ్ళది ఒకటి, మరి పిన్ని బాబాయిలది ఇంకొకటి చేస్తుంది. ఆ తర్వాత వాళ్ల ముందు ప్లేట్ పెట్టి అందులో చాక్లెట్ ఇంకా 2 బెలూన్స్ పెడుతుంది. ఇంకా ఇలా అంటుంది, చూడండి పిల్లలు, మీరు ఈ బెలూన్స్ కింద పడిపోకుండా చూసుకోవాలి. ఇంకా ఈ చాక్లెట్స్ కూడా మీరు అన్నీ ఫినిష్ చేయాలి. ఎవరైతే అందరికన్నా ముందు ఈ చాక్లెట్స్ అన్నీ ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్. నాన్నమ్మ, ఇదైతే చాలా యమ్మీ. గట్టు మాట విని అందరూ నవ్వుకుంటారు. ముందు అందరికన్నా అమ్మా నాన్న గేమ్ ఆడతారు. వాళ్ళు బెలూన్స్ గాల్లోకి ఎగరేసి ప్లేట్లో నుంచి చెరుకు చాక్లెట్ తీసి నోట్లో పెట్టుకుంటారు. మీరు మీ బెలూన్ చూసుకోండి, అది కింద పడిపోతుంది. నువ్వు చాక్లెట్ తిను, త్వరగా త్వరగా. అమ్మ ఇంకా నాన్న అలా మాట్లాడుకోవడం విని అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి నాన్న బెలూన్ కింద పడిపోతుంది, ఇంకా పగిలిపోతుంది. వాళ్ళు ఓడిపోతారు. ఇంకా నెక్స్ట్ వంతు అత్తయ్య ఇంకా మామయ్యది. కానీ అత్తయ్య బెలూన్ వెంటనే పగిలిపోతుంది, తన నెయిల్స్ వల్ల. ఆహా,
నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను గోర్లు అంతగా పెంచుకోవద్దని. చూసావా మనం ఓడిపోయాం. అరే మంచిదైంది ఓడిపోయి, లేకపోతే ఈ చాక్లెట్స్ అన్నీ తిని ఇంకా లావైపోతారు. నాన్నమ్మ మాటలు విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పిన్ని ఇంకా బాబాయ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు కూడా త్వరగానే ఓడిపోతారు. కానీ గట్టు ఇంకా చింకీ రాగానే అద్భుతం జరుగుతుంది. చింకీ మొదలుపెట్టు. గట్టు. చింకీ ఒంటరిగా చాక్లెట్స్ తింటూ ఉంటుంది. గట్టు అతని 2 చేతులతో 2 బెలూన్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గెలిచేస్తారు. బెలూన్స్ అస్సలు కింద పడిపోవు. శబ్బాష్ పిల్లలు, మీరిద్దరూ కూడా మీ అమ్మ నాన్నల కంటే తెలివైన వాళ్ళు. మీకు నా తెలివే వచ్చింది. నిజమే, ఈ పిల్లలిద్దరికీ మాకన్నా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం ఏం గేమ్ ఆడబోతున్నాం? ఇప్పుడు నేను చెప్తాను. మనందరం కలిసి ఒక క్విజ్ గేమ్ ఆడదాం. అది నాన్నమ్మకి సంబంధించి ఉంటుంది. అప్పుడు మనకు తెలుస్తుంది నాన్నమ్మని అందరికన్నా ఎవరు బాగా అర్థం చేసుకున్నారు. గేమ్ వింటుంటేనే మజా ఉంది పిల్లలు. ఓకే, అయితే మనమిప్పుడు గేమ్ మొదలు పెడదాం. నానమ్మ, మీరు వచ్చి మాతో పాటు సోఫా మీద కూర్చోండి. మిగతా ప్లేయర్స్ అందరూ వెళ్ళి ఆ చైర్స్ మీద కూర్చోండి. గట్టు ఇంకా చింకి సోఫాకి ఎదురుగా 6 చైర్లు వేస్తారు. అందులో అమ్మ, నాన్న, అత్త, మామ ఇంకా పిన్ని, బాబాయ్ కూర్చుంటారు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి ప్రశ్నలు మొదలు పెడతారు. సరే, అయితే నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకి నాన్నమ్మ గురించి బాగా తెలుసు. ఇంకా వాళ్ళకి నాన్నమ్మ అంటే ప్రేమ చాలా ఎక్కువ అని అర్థం. ఓకే? ఆహా, నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. అన్నయ్య, మీకైతే తెలిసుండొచ్చు, కానీ నాకంటే ఎక్కువ కాదు. హాహా, మీరిద్దరు నన్ను మర్చిపోకండి. నేను మీ ఇద్దరికన్నా చిన్నవాడిని. మీకన్నా ఎక్కువ రోజులు నేను అమ్మ దగ్గర ఉన్నాను. అమ్మ గురించి అన్నీ తెలుసు. అరే చాలు చాలు, ఇప్పుడే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారని. మొదటి ప్రశ్న ఏంటంటే, నానమ్మకి అన్నిటికన్నా ఇష్టమైన స్వీట్ ఏంటి? గట్టు ఇంకా చింకి కనిపిస్తుంది ఇది కష్టమైన ప్రశ్నని, కానీ అందరూ ఒకటేసారి చేయెత్తుతారు. ఏంటి అంటే మీ అందరికీ సమాధానం తెలుసా? లేకుంటే ఏంటి గట్టు చింకి, మా అందరికీ మీ నాన్నమ్మ గురించి బాగా తెలుసు. మీ నాన్నమ్మకి కోవాతో చేసిన మిఠాయి అంటే చాలా ఇష్టం. అందుకే నేను దుకాణం నుండి తన కోసం కోవాతో తయారు చేసిన మిఠాయి తెప్పించి పెట్టాను. ఏంటి, నిజంగానా? అయితే ఇప్పుడే నేను మిఠాయి తినేస్తాను. ఆ మాట విని అందరూ నవ్వుతారు. అమ్మ వెళ్ళి నాన్నమ్మ కోసం మిఠాయి తీసుకునొస్తుంది. ఆ తర్వాత చింకి 2వ ప్రశ్న. ఇప్పుడు 2వ ప్రశ్న ఏంటంటే, నానమ్మ బయట ఎక్కడికి వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు చెప్పండి. ఈసారి కూడా అందరూ చేతులు పైకెత్తుతారు. కాని అందరికన్నా ముందు మామయ్య చెయ్యి పైకెత్తుతాడు. అత్తయ్య గారికి చాలా రోజుల నుండి వైష్ణవిదేవి గుడికి వెళ్ళాలని కోరికగా ఉంది. అందుకే నేను తన కోసం వారం రోజుల తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేశాను. ఇది అత్తయ్యకి నేను ఇచ్చే బర్త్డే సర్ప్రైజ్. ఏంటి, నిజంగానా అమ్మా? హా అమ్మా, ఇది నా ఐడియా. ఆ తర్వాత గట్టు 3వ ప్రశ్న అడుగుతాడు. దానికి కూడా అందరూ ఒకేసారి సమాధానం చెప్తారు. అది విని నాన్నమ్మ చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే తన పిల్లలందరూ తనని చాలా ప్రేమిస్తున్నారు అని. ఓకే, ఓ మై ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మనం పాసింగ్ గేమ్ ఆడబోతున్నాం. ఎవరి దగ్గరికైతే పార్సల్ వచ్చి ఆగుతుందో వాళ్ళు మేమిచ్చిన టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా మజా వస్తోంది. ఆ తర్వాత గట్టు చింకి అందర్నీ సర్కిల్ గా కూర్చోబెడతారు. ఒక కుషన్ని పార్సిల్లా చేసి అందరి చేతికి పాస్ చేయడానికి ఇస్తారు. వాళ్ళు మ్యూజిక్ ఆన్ చేస్తారు. హఠాత్తుగా చింకి మ్యూజిక్ ఆపేస్తుంది. పార్సిల్ నాన్న దగ్గరికి వచ్చి ఆగుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి గట్టు చింకి? నానా, మీరు క్లాసికల్ డాన్స్ చేసి చూపించాలి ఈ పాట మీద. ఆ మాట విని నాన్న ఆశ్చర్యపోతాడు. మిగతా వాళ్ళందరూ నవ్వుతుంటారు. అప్పుడే గట్టు హిప్పాప్ పాట ఆన్ చేస్తాడు. ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ పాటకి నేను క్లాసికల్ డ్యాన్స్ ఎలా చేయాలి? సరే, ఇదిగోండి. నాన్న చాలా విచిత్రంగా క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసి అందరికీ నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ గేమ్ మొదలవుతుంది. చింకీ మ్యూజిక్ ఆపిన వెంటనే పార్సిల్ బాబాయ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. గట్టు చింకి, చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి?
బాబాయ్ మీరు మీరు గట్టు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు బాబాయ్కి ఏం చెప్పాలా అని. అప్పుడు నాన్నమ్మ ఇలా అంటుంది, నేను చెప్తాను, నువ్వు మా అందర్నీ పక్కనే ఉన్న కుల్ఫీ సెంటర్కి తీసుకెళ్ళి అందరికీ కుల్ఫీ తినిపించు. అరే వా నాన్నమ్మ, ఏం చెప్పారు? మీరు ఎలాగంటే అలాగే బర్త్డే గర్ల్. బాబాయ్ మాటలు విని అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి కుల్ఫీ తినడానికి వెళ్తారు. ఈ ప్రకారంగా గట్టు చింకీలా ఫ్యామిలీ గేమ్ నైట్ కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.